ఎన్ని జన్మల పుణ్యమో, లేదా పూర్వజన్మలో వారు చేసిన కఠోర తపస్సో, లేక పూర్వజన్మలో వారు చేసినటువంటి గురుసేవా భాగ్యమో, సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి వారికి కూతుర్లుగా జన్మించినటువంటి తత్వదర్శిని జ్యోతిర్మయి భవానీ మాతగారు మరియు సాయి శివానీ మాతగారు పుట్టుకతోనే ఆత్మదర్శనం పొందడానికి అర్హతని సంపాదించుకున్నారు. మరి ఒక సిద్ధగురువు సంతానము సిద్ధులే కదా అవుతారు. చిన్నప్పటి నుండే దైవ మార్గంలో నడుస్తూ, దైవ సేవలు చేస్తూ, గురుసేవలు చేస్తూ వారి జీవితాన్ని ఆధ్యాత్మిక మార్గంలోనే పునీతం చేసుకున్నారు. భవానీ మాతగారు ఉత్తరాధికారిగా ఉంటూ ఎంతో క్రియేటివ్ ప్లానింగ్ తోటి వ్యావహారిక మరియు ఆధ్యాత్మిక కార్యక్రమాలను ఎంతో చాకచక్యంగా నిర్వహించారు. చిన్న వయసు నుండే అభిషేకాలు చేయడము, పాటలు పాడడము చాలా చక్కగా చేసేవారు. వారి జీవితానికి దైవసేవయే ప్రధానంగా మహాపీఠ నిర్వహణ కార్యక్రమాల్ని నిర్వహించేవారు. ఇంత చిన్న వయసులోనే అంత చాకచక్యంగా అంతటి బరువు బాధ్యతలను మోస్తున్నటువంటి జ్యోతిర్మయి భవానీ మాతగారు మరియు శివానీ మాతగారు పుట్టుకతోనే కారణ జన్ములని తెలుస్తుంది. దైవ కార్యం కోసమే వారు జన్మించారని ఇక్కడే మనకి సుస్పష్టంగా అర్థమవుతుంది. అన్ని కార్యక్రమాలని చక్కగా డిజైన్ చేయడమే కాకుండా విగ్రహమూర్తుల అలంకరణలో కానీ, మహర్షి వారు నిర్వహించేటువంటి అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాల డిజైనింగ్లో కానీ ఎంతో చేయుతుగా నిలుస్తూ ఎంతో క్రియేటివ్ ప్లానింగ్తో భవానీ మాతగారు మరియు శివానీ మాతగారు నిర్వహిస్తూ ఉంటారు. మహర్షి వారి శిష్యులు ఎంతో మంది ఆత్మదర్శనం పొందారు. మనం అందరం రీసెంట్గా చూసినటువంటి భాస్కర్ శర్మ గారు సమాధిలోకి పంపించడానికి సభాముఖంగా మహర్షి వారే వారి భార్యని అడిగారు. అర్హత ఉన్నప్పటికీ సమాధిలోకి పంపించడానికి వాళ్ళ ఫ్యామిలీ అంగీకారం కూడా అంతే ముఖ్యం. ఇవన్నీ తెలియకుండా చాలామంది అసూయతో ఎలా పడితే అలా మాట్లాడుతూ ఉంటారు. మాట్లాడడం చాలా సులభమే, మరి వారి ఫ్యామిలీకి కూడా అంత త్యాగం ఉండాలి కదా. ఒక ఫ్యామిలీ మెంబరు సమాధిలోకి వెళ్తున్నారు అంటే వాళ్ళు ఇంకా మళ్ళీ ఎప్పుడు తిరిగి సమాధి నుండి బయటకు వస్తారు అనేది వాళ్ళకి క్లారిటీ లేకుండా వాళ్ళు అలా ఒక ఫ్యామిలీలో ఉండే ఒక పర్సన్ని వదులుకోగలరా? అంత త్యాగం ఉంటుందా? ఇవన్నీ ఆలోచించకుండా ఈర్ష్యతో, అసూయతో ఎలా పడితే అలా మాట్లాడుతూ ఉంటారు. మరి మహర్షి వారి కూతుర్లే కదా భవానీ మాత మరియు శివానీ మాత, ఇన్నాళ్ళు ఎందుకు వెయిట్ చేశారు? ఎప్పుడో ఇవ్వాల్సింది కదా అంటే మహర్షి వారు ఈవెన్ తన కూతుర్ల విషయంలో కూడా అర్హతను చూశారు. ఇన్నేళ్ళు ఆల్మోస్ట్ 20 to 22 years వాళ్ళతో గురుసేవ చేయించి ఇన్ని సంవత్సరాల గురుసేవకు ఫలితంగా, వాళ్ళ కష్టానికి ఫలితంగా దైవ నిర్ణయం ఉంది కాబట్టి మహర్షి వారు ఇప్పుడు భవానీ మాత మరియు శివానీ మాత వారికి ఆత్మదర్శనాన్ని ప్రసాదించారు. ఎంతోమంది మహర్షి వారి శిష్యులు సమాధి పొందిన వారు గుప్తంగా ఉన్నారు. అది పొందిన వారికే తెలుసు దాని విలువ ఏంటి అనేది. ఆత్మ సాక్షాత్కారం పొందడానికి ఎంతటి గురుసేవ చేయాలి అనే దానికి ఆదర్శమే తత్వదర్శిని జ్యోతిర్మయి భవానీ మాతగారు మరియు తత్వదర్శిని సాయి శివానీ మాతగారు. సో మీరే మాకు ఆదర్శం. ఆత్మ సాక్షాత్కారం పొందినటువంటి తత్వదర్శిని జ్యోతిర్మయి భవానీ గారికి మరియు తత్వదర్శిని సాయి శివానీ మాతగారికి ఎంతో గౌరవంతో మొదటి ఆత్మ సాక్షాత్కార దినోత్సవ శుభాకాంక్షలు.